హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి పెద్దగా కష్టపడట్లేదులేండి. వంకాయలు, టమాటో, మామిడికాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నేను వంకాయ కర్రీ వేరేలా చేస్తాను. కాకపోతే ఏంటంటే నాకు జలుబు కొంచెం ఎక్కువగా ఉందండి. దానివల్ల బాడీ అంతా కొంచెం పెయిన్స్‌గా ఉండి పెద్దగా ప్రాసెస్ చేసి కర్రీ చేయాలన్నంత ఇంట్రెస్ట్‌లా లేదనమాట. అందువల్ల నేనిలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మాత్రమే కర్రీ చేస్తున్నాను. లేదంటే నేను వేరే ప్రాసెస్‌లో చేస్తాననమాట. అంటే వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా! అవి ఉల్లిపాయలు, అలాగే టమాటో, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని అప్పుడు కర్రీ వండుతాననమాట. గ్రేవీ కర్రీలాగా. కానీ ఇప్పుడు అలా చేయట్లేదండి. మామూలుగా అన్నీ కూడా ముక్కలు కట్ చేసుకునే వండేస్తున్నాను. ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ప్యాన్ వీటెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నమాట. నేను ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా పెడుతున్నానో నాకైతే తెలియట్లేదు. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాననమాట. నాకు అసలు ఏమీ తెలీదు ఫోన్ గురించి. ఫోను అసలు నాకు ఏం తెలీదు ఫ్రెండ్స్ అసలు. అంటే యూట్యూబ్‌లో ఏవో వీడియోస్ చూడడము, నెక్స్ట్ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టడం తప్ప ఇంకా వేరే ఏ యాప్స్ గురించి నాకు తెలీదనమాట. కానీ నాకు యూట్యూబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఒక 2 ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నాను. కానీ నాకు ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి, మొత్తము వీడియో అంతా కూడా ఎలాగ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ నాకు తెలీదనమాట అస్సలకి. సో తెలీదు కాబట్టి ఇంక నేను ఏంటంటే సరే అలా అలా తెలుసుకున్న తర్వాత చేద్దాంలే అన్నట్టు అలా ఊరుకున్నా. కానీ 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్య అయితే ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను చిన్నది. అంటే ఎలా అప్‌లోడ్ చేయాలని మాత్రం తెలుసుకున్నా. ఇంకా యాడింగ్స్ కానీ ఇంకా చాలా విషయాలు నాకు తెలియనివి ఉన్నాయి. మిస్టేక్స్ చేసుకుంటూనే చేస్తున్నాను నేను. అయితే ఒక్కటే నేను అనుకునేది ఏంటంటే, మనమంటూ ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు, ఆ పనిలో మనం వెళ్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ సరిచేసుకోవడము, అలాగే తెలియని విషయాన్ని తెలుసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా! అలాగే వెళ్దాంలే అన్నట్టు నేను స్టార్ట్ చేశాననమాట. షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నా బానే. కానీ లాంగ్ వీడియోస్ మాత్రం ఎడిటింగ్‌లు అవి నాకు కొంచెం కష్టమవుతుందనమాట. నేను వెస్టేజ్‌లో కూడా చేస్తున్నానండి బిజినెస్సు. అలాగే చిన్నపిల్లలు ముగ్గురున్నారు. వాళ్ళని చూసుకుంటూ వెస్టేజ్‌లో నేను బిజినెస్ చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ అంటే ఇది నాకు ఇష్టం మాట. నాకు వెస్టేజ్ అనేది నేను కెరియర్‌గా తీసుకున్నాను. ఇదేంటంటే నాకు ఒక హాబీ ఇష్టం ఉంటది గదా! మనకి అంటే ఒక మంచిగా మనసుకి హ్యాపీగా అనిపించేలాగా అలాగ నేను యూట్యూబ్ చేయాలని అనుకునేదాన్ని. అది ఎన్నాళ్ళకి అయ్యిందనమాట. నేను వంకాయ కర్రీ గురించి ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఇది పెద్దగా తెలియని విషయం ఏం కాదు. చాలామందికి కర్రీ చేయడం వచ్చు కాబట్టి నేనేం చెప్పట్లేదనమాట. కాకపోతే నా గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. అయితే ఒకటేంటంటే ఫ్రెండ్స్, నాకు అసలు బయట నుంచి కామెంట్స్ అయితే ఏమీ రావట్లేదనమాట. లైక్స్ మాత్రం లైట్‌గా వస్తున్నాయి అంతే. వ్యూస్ కొంచెం వస్తున్నాయి. లే అయితే మాత్రం కామెంట్స్ ఏం రావట్లేదు. బయట నుంచి ఒక్క కామెంట్ వచ్చినా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాననమాట. అసలు నాకు అర్థం కావట్లేదనమాట. నేను ఏం చేస్తున్నానో, నేను పెట్టిన వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనే విషయం కూడా నాకు తెలియట్లేదు. కామెంట్‌లో ఏదోటి పెడితే గుడ్ ఆర్ బ్యాడ్ నేను తెలుసుకుంటాను. అదే నేను ఆశిస్తున్నాననమాట. మీ అందరి సపోర్ట్ ఉంటుందనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఆహ్, వంకాయ కర్రీ అయితే నేనేం చెప్పలేదు మీకు. జస్ట్ ఏంటంటే ముందుగా ఆయిల్ వేశాను. తర్వాత నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. నేను ఉప్పు ఎందుకేసానంటే ఆనియన్స్ వేగేటప్పుడు ఉప్పు గానీ, సాల్ట్ గానీ మనం యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయన్నమాట. ఫ్రై త్వరగా అవుతాయని నేను కొంచెం అవి త్వరగా వేగుతాయని చెప్పి ఏసాననమాట ఉప్పు. తర్వాత ఇంకా మామిడికాయ ముక్కలు, అలాగే టమాటో అవి కొంచెంసేపు మగ్గిన తర్వాత వంకాయ అన్నీ ఏసుకున్నాను. ఇక నెక్స్ట్ ఏంటంటే పసుపు, అలాగే గరం మసాలా, ఉప్పు వేసుకున్న, లైట్‌గా ఏసుకున్న సాల్టు. ముందొకసారి నేను ఆనియన్స్ ఏపేటప్పుడు వేసుకున్నాను కాబట్టి లైట్‌గానే వేసాను సాల్ట్ అయితే. కారం కూడా తక్కువే ఏస్తాను. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, నోరు మండుతుంది తినలేరని తక్కువే ఏస్తాననమాట. అది కూడా తక్కువ వేసుకున్న కారం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది ఏసుకున్నాను. ఇంక అంతే. సింపుల్‌గానే వండుతున్నాననమాట. అంటే నాకు చాలా హెవీగా ఉంది జలుబు.
నాకు బాగా హెడేక్గా కూడా ఉందన్నమాట. లైట్గా అలా చేసుకుందామని ఇంకా కర్రీ అయితే చేసుకున్నాను. అలా చేస్తున్నాను ఇంకా. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు కామెంట్ ఏదో ఒకటి పెట్టండి. తెలుసుకోవాలి కదా నేను కూడా, అంటే నేను తప్పు చేస్తున్నానా లేకపోతే నేను కరెక్ట్గానే అప్లోడ్ చేస్తున్నాను ఏం నాకు అర్థం కావట్లేదు పెడుతున్న వీడియోస్ అయితే మాత్రం. ఇంకా అంతే ఫ్రెండ్స్, మొత్తం అన్నీ వేసేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట. వంకాయ అన్నీ వేసాం కదా, యాడ్ చేస్తాము, మగ్గనిస్తాను, అందుకే మూత పెట్టాను. ఇక ఈ బాటిల్లో ఏంటంటే సబ్జా, నల్ల సబ్జా గిన్నెలు ఉంటాయి కదా, అది రోజుకి ఒక 1 లీటరు వాటర్ బాటిల్ అయితే అవి యాడ్ చేసుకొని 1 లీటర్ వాటర్ బాటిల్ నేను ఆ విధంగా తాగుతాను. మిగతాదంతా నార్మల్ వాటర్ తాగుతాను, కానీ ఒక్క బాటిల్లో మాత్రము ఈ నల్ల సబ్జాలు అనేవి యాడ్ చేసుకుంటాను అనమాట. ఒక బాటిల్ ఇలా ఫినిష్ చేస్తే మిగతావి నార్మల్ వాటర్ తాగుతాను. మనకి వంకాయ కర్రీ కూడా మగ్గుతూ ఉంది అక్కడ ఒక పక్క నుంచి. పిల్లలు కూడా వెనక గోల పెడుతున్నారు ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ అవుతుందేమో ఏమనుకోవద్దు. చూడండి చక్కగా మగ్గిపోయింది. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మగ్గిపోయింది అన్నమాట చక్కగా. ఇంకా దాంట్లో మనము కొంచెం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ ఏంటంటే మనము ఎప్పుడు కూడా కర్రీని 100% కుక్ చేయకూడదనమాట. ఎప్పుడు కూడా కర్రీ, ఏ కర్రీ అయినా సరే 80% మాత్రమే కుక్ చేసుకోవాలనేది నాకు తెలిసిన విషయము. ఎందుకంటే 100% మనం కుక్ చేస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అంటారు బయటకి. సో అందుకని 80% మాత్రమే కుక్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్నాను కదా, ఇక మూత పెట్టేస్తున్నాను. ఇక ఉడుకుతూ ఉంటుంది. ఏమో ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నానో వీడియోస్ నాకైతే అర్థం కావట్లేదు. ప్రజెంట్ ఏంటంటే నేను వెస్టేజ్లో కూడా బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నాను కాబట్టి అది చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అలాగే యూట్యూబ్ నాకు ఇంట్రెస్ట్ అనమాట. నెక్స్ట్ నేను అది ఇందులో నేను నువ్వుల పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే వండితే నేను వేరుశెనగ గుళ్ళు, పల్లీలు ఉంటాయి కదా, అది పేస్ట్ చేసి కర్రీ అలా చేస్తాను. లేదు ఇలా ముక్కలుగా చేసుకుంటే మాత్రము నువ్వు పొడి యాడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. నువ్వు పొడి కానీ పల్లీ పేస్ట్ కానీ చాలా హెల్దీ కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నువ్వులు వెళ్ళడం వల్ల కాల్షియం ఎదుగుతుంది మనకి. నెక్స్ట్ పల్లి వెళ్ళడం వల్ల ప్రోటీన్ అందుతుంది. రెండు కూడా మంచి గుడ్ ఫుడ్డే. చూడండి కర్రీ ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఒక్క శనివారం, సోమవారం తప్ప మిగతా అన్ని డేస్లో, అన్ని కర్రీస్లో కూడా నువ్వు పొడి అనేది యాడ్ చేస్తానన్నమాట నేను. కర్రీ చూడండి చక్కగా అయిపోయిందనమాట, మగ్గిపోయి దగ్గరికి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూడండి వంటగదిలో నా ఫేస్ ఎలా అయిపోయిందో. ఎండకి, సమ్మర్కి అసలు వంటగదిలో ఉండలేకపోతున్నాం అనమాట. నేను చూడండి రైస్ కూడా పెట్టేసుకున్నాను. కర్రీ ఎంత ఉందో రైస్ అంతే ఉంది. ఆఫ్టర్నూన్ చాలా లైట్గానే తింటున్నా, నైట్ అయితే అసలు తినట్లేదు రైస్.